సో ఫస్ట్ ప్రొడ్యూసర్ గారితో స్టార్ట్ చేద్దాం ఈ మూవీ గురించి. ఫస్ట్ వర్జిన్ బాయ్స్ చాలా బోల్డ్ టైటిల్, ఇది పిక్ చేసుకోవడానికి మీకేమైనా పర్టికులర్ రీజన్ ఉందా? హలో, కళామ తల్లిమూర్తి భవించిన ఈ ప్రాంగణానికి మా హృదయపూర్వక వందన మందారములు. సార్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇది మేము. ఎగ్జాక్ట్లీ, అది మన అన్నగారి టోన్లో కావాలి. ఇంకా కళామ తల్లిమూర్తి భవించిన ఈ ప్రాంగణానికి మా వంతు హృదయపూర్వక వందన మందారములు. విచ్చేసిన మీడియా వారందరికీ, అతిథులకి, మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. సో మీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తే. మూవీ పేరే వర్జిన్ బాయ్స్, ఇంత బోల్డ్ నేమ్ అండ్ ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్ని బోల్డ్ గా వైల్డ్ గా ఉన్నాయి. ఇది పిక్ చేసుకోవడానికి మీకు పర్టికులర్ రీజన్ ఉందా ప్రొడ్యూస్ చేయడానికి? మూవీ అంతా చూసిన తర్వాత సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ఈ టైటిల్ కరెక్టే అన్నారు. ఫస్ట్ తీసేయమన్నారు, ఫస్ట్ సినిమా చూడకముందు. చూసిన తర్వాత ఇది యాప్టే అన్నారు. అది ఏదో బోల్డ్ అని మీరు అనుకోవద్దు. ఆ సినిమాకి యాప్ట్, చాలా ఎంటర్టైన్మెంట్. ఇవన్నీ మీకు మొన్న కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. మీకు ట్రైలర్ చూస్తే ఇంకా కొంచెం కంటెంట్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక టీజరు, ఒక సాంగ్ రిలీజ్ అయింది వర్జిన్ బాయ్స్ నుంచి. అది ఏ రేంజ్లో మీరంతా మాకు వైరల్ చేసి పెట్టారో. ఈ సినిమాకు సంబంధించి పెద్ద హీరోలు లేరు, పెద్ద హీరోయిన్లు లేరు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పెద్దవాళ్ళు కాదు, సెలబ్రిటీలు కూడా లేరు. అయినప్పటికీ మీరందరూ మీకు మేమున్నాము అని చెప్పి మొత్తం సోషల్ మీడియా కానీ ఇంకొక మీడియా కానీ ఎక్కడ చూసినా సరే విపరీతంగా వైరల్ చేస్తూ ఈ మూవీ ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. మీకోసం జూలై 11th నాడు మీ ముందు థియేటర్లో వస్తున్నాము విత్ సర్ప్రైజెస్. కనీ విని ఎరుగని రీతిలో సర్ప్రైజెస్ ఉంటాయి. మీకు త్వరలో 5-10 నిమిషాల్లో రివీల్ చేస్తాం. షూర్ సార్, మేము కూడా సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు డైరెక్టర్ గారు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారికి ఇస్తున్నాను, గీతానంద్. అతను చిన్నోడు చాలా. ఆనంద్ అన్న, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది నీకు? ఎలా? ఏ థాట్?